రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి. అక్రమ కేసులు బలాయించడం మొదలెట్టారని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వారిని అరెస్ట్ చేసి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. వీళ్ళు విధ్వంసాలు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం, అంతేకాకుండా కక్ష సాధింపు పరిపాలన, కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కక్ష సాధించడం కోసం కేసులు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మిత్తి రైతు గురించి ఆలోచించరు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక పుకారు రైతు గురించి మాట్లాడు, మామిడి రైతు గురించి మాట్లాడు, పసుపు రైతు గురించి మాట్లాడు. ఎవరి గురించి కూడా మాట్లాడారు. రైతులకు ఎంత అన్యాయం జరిగినా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుడేమో చాలా మార్కెట్ నిర్వహించడం కోసం నేను ఒక నిధిని తీసుకొస్తానని చెప్పి ఎలక్షన్లో చెప్తాం, కరెంటు బిల్లు ఛార్జీలు నేను వచ్చే అధికారంలోకి వస్తే పెంచాలని చెప్పి ఈ రోజు 19,400 కోట్లు ప్రజల మీద భారం మోసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు చెప్పి మనం అంతా కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు కరెంటు బిల్లు ఎంత వస్తాం, మన ఇళ్లలో మన కరెంటు బిల్లు కట్టడానికి సఫలవుతున్నారు. ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీరంతా కూడా ఈ మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కార్మికులు, కర్షకులు, మహిళలు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ మాట్లాడారు. దగాపడిన వాళ్ళని తప్ప దగాపడిన వాళ్ళని మోసం చేసి అధికారులు పరమావధిగా అధికారం కోసం ఏదైనా అబద్ధం ఒక 500 మేము అందరం కూడా అడిగాం. వాళ్ళు 4,000 అంటారు, మనం 3,500 అంటున్నాం. 500 కూడా 4,000 అంటే మనకి పరిమితులు, మన ఆర్థిక పరిస్థితి, ఈ సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరగాలంటే